చేతబడి, వశీకరణ నేపథ్యంలో పూర్వం సీనియర్ ఎన్టీఆర్, పాతాళ భైరవి, అమ్మోరు లాంటివి చూసేశాం. కానీ అందులో పూర్తిగా మంత్రాలు చదివి శక్తులు పొందేందుకు విలన్ ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఈ సైతాన్ మూవీలో అలాంటి ఓల్డ్ టెంప్లెట్ తీసుకున్న మోడర్న్ వేలో స్క్రీన్ ప్లే రాసుకున్నారు. కాలాజాతు, వశీకరణ్, చేతబడి అని వేరువేరుగా పిలుచుకున్నా ఎక్కడో తెలియని ఒక నమ్మకం చాలా మందికి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ నమ్మకం ఇంకా ఉంది. ఇక స్టోరీ లైన్ ఏంటంటే విలన్ అలియాస్ మాధవ్ అజయ్ దేవగన్ జ్యోతిక డాటర్ని వశపరుచుకొని తను ఏది చెప్తే అది చేసే విధంగా మార్చుకుంటాడు. ఇక మాధవన్ తన డాటర్ని దానం చేయమని వాళ్ళకి బెదిరిస్తాడు. ఒప్పుకోకపోయినా బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతా అంటాడు. తన డాటర్ని విలన్ చేతి నుండి ఎలా కాపాడుకున్నారనేదే మిగతా కథ. విలన్ గా చేసిన మాధవన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక కూతురి పాత్ర చేసిన జాంకీ బోదివాలా చాలా బాగా నటించింది. జ్యోతిక చాలా సంవత్సరాల తర్వాత హిందీలో రీ ఎంట్రీ ఇచ్చారు. తన పరిధి మేరకు నటించింది. ఇక ఎండింగ్ లో ట్విస్ట్ మాత్రం మూవీని హైలైట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ కాలంలో ఇలాంటి థ్రిల్లర్ మూవీ చూసి చాలా రోజులైంది. మీరు గానీ చూడకపోయింటే ఒక లుక్ వేసేయండి. ఈ రివ్యూ గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.